అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ మీ హృదయము ప్రభు వైపుకు తిప్పండి అని అన్నాడు. నీ హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిప్పుతావో అప్పుడు ఆయన నీ ముసుగును తీసివేస్తాడు అని అంటాడు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలందరూ కూడా మీరంటారు, మేము ప్రభు వైపుకే తిరిగాము, మేము ప్రభువునే చూస్తున్నాము అని మనం అంటాం. నిజమే. దయచేసి గమనించాలి, ఈ రీతిగా వచ్చి కూర్చొని ప్రభువా అని పాడడం కానీ, ప్రార్థించడం కానీ, వాక్యం వినడం కానీ ప్రభు వైపు తిరగడం కాదు. ఈ రీతిగా వచ్చి కూర్చొని మనము దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించి సేవించడం, ఇవన్నీ కూడా మనం తిరిగాం. అయితే మనము తిరిగినంత మాత్రాన ఆ కృపగల దేవుణ్ణి చూడలేం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరెంతో మంది వస్తున్నారు, 1000 మంది, 100 మంది, 10ల సంఖ్యలో వస్తున్నారు. నిజంగా ప్రభు మీ పాపమనే ముసుగును తీసివేయాలి అంటే మీరు కాదు ప్రభు వైపు తిరగాల్సింది, మీ హృదయము ప్రభు వైపు తిరగాలి. మన హృదయము ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు ఎవరి హృదయం తిరుగుతుందో అప్పుడు ప్రభు వారి ముసుగును తీసివేస్తాడు. మన హృదయం ప్రభు వైపు తిరగకపోతే మన పాపమనే ముసుగు ఆయన తీసివేయలేడు.